Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr Deepthi from Crown's Aesthetic Solutions, Panjagutta and Nagol, Hyderabad. ఈ మధ్య చాలా వరకు కూడా మంచి ఆహారపు అలవాట్ల వైపు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. పర్టికులర్ డైట్స్, చాలామంది రకరకాల డైట్స్ గురించి చెప్తూ ఉన్నారు కదా. ఏదైనా మంచిని గ్రహించడం చాలా మంచి పనేనండి. అయితే చక్కగా చాలా అద్భుతమైన డైట్ ప్లాన్ని అనుసరించాక కూడా హెయిర్ లాస్ విపరీతంగా అవుతోంది అంటూ ఉంటారు. ముఖ్యంగా కీటో డైట్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇవి చేసిన వాళ్ళల్లో సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది, ఒక పట్టాన కంట్రోల్ కావట్లేదని చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మన క్లినిక్కి. ఇది దేనివల్ల జరుగుతోంది ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మంచి డైట్ తీసుకుంటున్నా కానీ హెయిర్ లాస్ అవుతుంది అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఒకటండి, మనం ఏదైనా సరే ఒక పద్ధతిని కొన్నాళ్ల పాటు అవలంబించినప్పుడు, ముఖ్యంగా ఈ డైట్ ప్లాన్స్, డైట్ రెజిమ్స్ మన బాడీలో లోపల ఉన్న లోపాలన్నిటినీ కూడా ఈ డైట్ ప్లాన్స్ అనేవి ఒక అద్దంలా ఆ లోపాలన్నిటినీ మన ముందు పెడతాయి కొన్నాళ్ళ తర్వాత. సో మనం ఈ డైట్ ప్లానే చేయలేదనుకోండి, మనలో ఉన్న లోపాలని మనం తెలుసుకోలేం కదా. ఇది ఒక అందుకు మంచి పద్ధతే అనుకోవచ్చు. సో మన లోపాలన్నిటికీ ఈ డైట్ ప్లాన్స్ అనేవి ఒక అద్దం పట్టి ఈ లోపాలు ఉన్నాయి అని మనకి సరిచేసుకోవడానికి చూపిస్తూ ఉంటాయి. తీరా డైట్ ప్లాన్ చేసి ఈ లోపాలను కనుక్కునే బదులు ముందు డైట్ ప్లాన్ చేయాలి అనుకున్న ఐడియా వచ్చినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే మన బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మినరల్స్, వైటమిన్స్ ఈ లెవెల్స్ అన్నీ కూడా మనలో బాగానే ఉన్నాయా, మనం డెఫిషియెంట్గా ఉన్నామా అనేది మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి. మన బాడీ ప్రిపేర్డ్ ఎనఫ్గా ఉందా చేయబోయే డైట్కి అనేది ముందు ఆచితూచి మనం ఆలోచించుకోవాలి. తరువాత మినరల్ టెస్ట్స్, వైటమిన్ టెస్ట్స్ వీటిని తీసుకొని ఏదైనా లోపాలు ఉంటే వాటిని ముందుగా సరిచేసుకుని ఆ తర్వాత మీరు ఈ డైట్ ప్లాన్స్ని కనుక అనుసరించినట్లయితే అప్పుడు మీకు ఈ హెయిర్ లాస్ సమస్యలు అనేవి రావు. ఒకవేళ వచ్చినా ఏదైనా కొత్త పద్ధతి ప్రారంభించినప్పుడు అది మన హెయిర్కి కాస్తగా యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టచ్చు, ఫస్ట్లో ఫాల్ ఉండొచ్చు. బట్ డెఫినెట్గా మనం ఆచితూచి ఈ ప్లాన్స్ని అవలంబించినప్పుడు ఖచ్చితంగా హెయిర్ లాస్ ఉన్నా అది వెంటనే రివర్సిబుల్గా కూడా ఉంటుందన్నమాట. 3-4 నెలల్లో మళ్ళీ చక్కగా హెయిర్ మళ్ళీ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా జంప్ చేసేస్తామో ఈ ప్లాన్స్లోకి, అప్పుడు మాత్రమే మనకి మన బాడీలో ఉన్నవన్నీ కూడా లోపాలు ఈ డైట్ ప్లాన్స్ తర్వాత బయటపడుతూ ఉంటాయన్నమాట. మన బాడీలోకి ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టాక్సిన్స్ కానివ్వండి, హెవీ మెటల్స్ కానివ్వండి, ఒక గేట్వే అనేది ఉంటుందండి. ఏ ఆర్గన్కైనా సరే మనకి వైటమిన్స్, మినరల్స్కి ఒక గేట్వే ఉంటుంది. అలాగే ఈ టాక్సిన్స్, హెవీ మెటల్స్ వీటన్నిటికీ గేట్వే ఉంటుంది. కానీ ఈ హెయిర్కి సంబంధించి మాత్రం ఈ రూట్స్కి, హెయిర్ సంబంధించి వైటమిన్స్కి అండ్ టాక్సిన్స్కి ఒకే గేట్వే ఉంటుంది. అది ఎలాగంటే, ఇప్పుడు మనం ఏ రకంగా అయితే ఈ టాక్సిన్స్, ఈ హెవీ మెటల్స్ అన్నీ మనకి చెడుని తలపెడుతున్నాయో, హెయిర్ లాస్కి, నెక్స్ట్ థిన్నింగ్కి కారణమవుతున్నాయో, సేమ్ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కనుక మనం మంచి వైటమిన్ రిచ్, మినరల్ రిచ్ డైట్ని మరియు సప్లిమెంట్స్ని తీసుకున్నట్లయితే చాలా వరకు వీటి యొక్క ఈ టాక్సిన్స్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మనం త్వరగా బయటపడగలం అన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు హెయిర్ లాస్ అవుతుంది, కారణం ఏదైనా కానివ్వండి అంటే గెట్ యువర్ బ్లడ్ లెవెల్స్ చెక్డ్. వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్గా ఉన్నాయా చూసుకుని, లేని పక్షంలో ఆ డెఫిషియన్సీని, ఆ లోటుని భర్తీ చేయాల్సిందే. లోటును భర్తీ చేయకుండా మనం కొత్త డైట్ ప్లాన్స్, కొత్త అలవాట్లని ఆహ్వానించినట్లయితే కనుక హెయిర్ లాస్ తప్పదు. ఒక్కోసారి అటువంటి హెయిర్ లాస్ 8-10 నెలలు, కొన్నిసార్లు 7-8 సంవత్సరాలు కూడా రిపేర్ అవ్వను కాక అవ్వదు. సో బెటర్ కన్సల్ట్ ఎ డాక్టర్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు డూ సచ్ డైట్ ప్లాన్స్. ఎప్పుడైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకుని బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకుని డైట్ చేసినచో మీకు హెయిర్ లాస్ ఉన్న త్వరగా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సరే, అయితే అసలు మనకి మన బాడీలో టాక్సిన్స్ ఉన్నాయి, హెవీ మెటల్స్ ఉన్నాయి, లేదా మన ఇమ్యూనిటీ ప్రాపర్గా లేదు అని తెలుసుకోవడం ఎలాగా? ఈ విషయము మనం రాబోయే ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.